మొట్టమొదటి మాట నేను చదువుతున్నాను. ఈరోజు దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. లూకా సువార్త 23:34లో రాయబడిన మాట ఏంటంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. మొదటి మాట ఏంటిది? తండ్రి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్పారు. ఇప్పుడు నాకెళ్ళి 2 నిమిషాలు చూడండి, నా టైంలో 10 నిమిషాలు నేను చెప్పేస్తాను. యేసు ప్రభు ఏ సమయంలో ఆ మాట పలుకుతున్నాడంటే, ప్రజలందరి చేత దూషింపబడి అందరూ కూడా ఆయన ఒక ఎన్నిక లేని వ్యక్తిగా చేసి ఆయన ఇంచుమించు 40 కొరడాల దెబ్బలు కొట్టి సిలువ వేసిన తర్వాత సిలువలో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేశారో వీళ్ళకి తెలియటం లేదు అని మాటలు పలికాడు. అంటే చూడండి, దేవుడు తన దైవత్వాన్ని, తన దైవ గుణాన్ని ఇంతగా మనుషుల చేత తృణీకరించబడినా కానీ, ఇంతగా కానీ ఆయన ఎగతాళి చేసినా కానీ, హేళన చేసినా కానీ, అసలు నువ్వు నిజంగా ఆయన పరిచర్య చేసిన రోజుల్లో కానీ చూస్తూ ఉంటే శాస్త్రులు పరిచయలు ఎంత ఘోరంగా మాట్లాడారు ఆయన్ని. ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములే ఆయనకి సరైన గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొరకు కాదు ప్రజలందరి కొరకు ఆయన తన ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని ప్రతికూలమైన అటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన తిన్నాడా తినలేదా, సరిగా ఉన్నాడా లేదా అని అన్నీ ఇంకా లేదు, మనకు తెలియదు అవన్నీ. ఆయన 3.5 సంవత్సరం పరిచర్యని కానీ చూస్తే చాలా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట ఆయన పరిచర్య. ఇలాంటి పరిచర్య జరిగించి ముగింపులో ఆయన ఏదైతే తన గురించి చెప్పబడినటువంటి లేఖనాలు ఉన్నాయో, యేసుప్రభుని పుట్టుకు నుంచి సిలువ మరణం దాకా ప్రకటించబడుతున్న లేఖనాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డానికి ఆయన ఎక్కడ కూడా ఇది నా వల్ల కాదు అనకుండా అన్నీ చేసిన తర్వాత చివరిగా ఆయన్ని భయంకరంగా హింసించి సిలువేసినప్పుడు ఆయన మొట్టమొదటిగా నోరు తెరిచి పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేశారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించయ్యా అని అడిగాడు. అంటే అది అడగాలంటే ఎంత గొప్ప ఇది ఉండాలి. మనమైనా చిన్న మాట పలికిన వాడినే మనం క్షమించగలుగుతాం, మనం క్షమించలేం. ఇంతగా దారుణంగా హింసించి యూదులందరూ ఒక పక్క నిలబడి ఆయన ఒక నేరం చేసిన వాళ్ళలాగా, ఒక అన్యాయం చేసిన వ్యక్తిలాగా ఆయన అన్ని నిందలు మోపి అంత అవమానపరిచి ఆయన అంతగా ఘోరంగా అవమానించిన తర్వాత కూడా దేవుడు పలుకుతున్న మాట, అందుకే దేవుడు అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మాత్రమే ఆ మాట పలకగలుగుతాడు. ఆమేన్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు. ఈ మాట ఈరోజు కూడా అనేక మంది జ్ఞానం కలిగి యేసు ప్రభు తిరిగి ఆయన ఏంటి అని ఆలోచించేవాడు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఇదొక ముళ్ళుగా గుచ్చుకుంటూనే ఉండిద్ది. ఎందుకంటే ఇంత గొప్ప దైవత్వము, ఇంత గొప్ప మంచితనము, ఇంతగా మనిషిని ప్రేమించగలిగినటువంటి వ్యక్తి ఇంకా ఎవరైనా ఉండగలుగుతారనేటువంటి ఆలోచన ఈరోజు వరకు కూడా అది ప్రజల్లో కనపడతానే ఉంది. వాక్యం అంటుంది, ఆయన పిల్లలమైన మనం కూడా దాన్ని ఎప్పుడు కూడా మనం పాటించేవారమై ఉండాలి, మనం చూపించేవారమై ఉండాలి. మనం కూడా ఎప్పుడైనా ఎవరి పట్లైనా కానీ తండ్రి వీరు తెలియ చేశారులే క్షమించు అనే మాట మన నోట వస్తుందా? వీరు తెలియ చేశారు వీరిని క్షమించు అని మనం అనగలుగుతున్నామా? అంటే యేసు రక్తంతో కడగబడి బాప్తిస్వం పొంది యేసు ప్రభు సహవాసం నడిపించబడుతున్న వారికి కూడా క్షమించడం అనేది ఒక మింగుడు పడిన పదం. అది ఏదైనా చేస్తారు కానీ క్షమించాలంటే వాళ్ళకి అది ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందంటే మామూలు క్షమించడం కాదు, హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా నువ్వు నీ సహోదరుని క్షమించాలి. అంటే మీరు ఇంతకుముందు విన్నారు లేదో, కొంచెం డిఫరెంట్గా నేను చెప్తాను. అది ఎంతవరకు కరెక్టో దేవుడికి తెలవాలి, నాకు కూడా తెలియదు. అది ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రభు ఏమనంటే వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అని చెప్పాడు. తెలియదా వాళ్ళకి? చెప్పండి, మీరు తెలియకుండానే కొట్టారా? తెలియకుండానే అవమానపరిచారా? తెలియకుండానే సిలువ వేశారా? అంటే వాక్యం అంటుంది తెలియకుండానే వేశారని చెప్తుంది. మరి కనపడుతుందా? కళ్ళ ముందు కనపడుతుందా లేదా? కానీ బైబిల్ ఏమంటుందంటే వారు ఎరుగకయే తెలియక వేశారని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు తర్వాత పేతురు కూడా చెప్పాడు. ఆ వాక్యాన్ని మీరు చదివితే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 17వ వచనాన్ని కానీ మీరు చూస్తే,
అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా, వెరీ గుడ్, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అది నాకు తెలియను. పేతురు ఏమన్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమని మాట్లాడుతున్నాడు? సహోదరులారా, నాకు తెలుసు మీరు తెలియక ఆయన సిలువ వేశారని. తెలియకే మీరు సిలువ వేశారు ఆయన్ని. ఇంకొక వచనం కూడా మనం చూస్తే పౌలు కూడా ఇదే మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మీరు చదివినా, 7-8 వచనాలు చదివినా కానీ, కొరింథీ మొదటి పత్రిక, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన బాగా అది వారికి బాగా తెలిసి ఉన్నట్లయితే మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అది అర్థమైందా? అంటే వాళ్ళకి తెలియకే వాళ్ళు సిలువ వేశారు అనేది యేసు ప్రభు చెప్పాడు. క్షమించమని చెప్పాడు ఆయన. పేతురు కూడా అదే మాట అన్నాడు. పౌలు గారు కూడా అదే మాట చెప్పారు. మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు ఎవరో మీకు తెలియకే మీరు సిలువ వేశారు. అయితే ఇప్పుడు ఎందుకు సిలువ వేశారు నేను చెప్తాను. ఎందుకు వేశారంటే, యూదులకి మెస్సయ్య అంటే ఆయన్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి, లేకపోతే అందరూ ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క నిరీక్షణ మెస్సయ్యే. నిజంగా యేసు ప్రభు మెస్సయ్య అంటే వాళ్ళు సిలువ వేసేవాళ్ళ? చెప్పండి, వేసేవాళ్ళ వేయరా? వెయ్యరు. ఎందుకు వేస్తారు? వాళ్ళ నిరీక్షణ ఆయనే కదా. ప్రవక్తల ప్రవచనం నెరవేర్పు మెస్సయ్య. ప్రవక్త రావాలి, మెస్సయ్య రావాలి, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు, మాకున్న పరిస్థితులన్నీ తొలగిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, రక్షిస్తాడు అని అనుకున్నటువంటి వారి మధ్యలోకి యేసు ప్రభు వచ్చి నేను నిజంగానే మెస్సయ్య అని చెప్పినప్పుడు ఎవరికి చెప్పాడు ఫస్ట్ తెలుసా? మెస్సయ్య అనే మాట ఎవరికి చెప్పాడు? ఫస్ట్ నేను మెస్సయ్యనని ఎవరికి చెప్పాడు? ఆంధ్రేకి చెప్పాడు. ఆంధ్రే తర్వాత ఎవరికి చెప్పాడు తెలుసా? సమరయ స్త్రీకి చెప్పాడు ఆయన. అదే మాట యూదులందరూ కానీ నిజంగా నమ్ముంటే ఆయన సిలువ వేస్తారా? సిలువ వేయకపోతే ఏం జరిగేది? ఏమైంది చెప్పండి. ఒకవేళ సిలువ వేయలేదనుకోండి, ఏం జరిగేది? అది మన పాపమే కాదు, సర్వ మానవుల యొక్క పాపానికి పరిహారం అనేది రాదనమాట. రాదు కాబట్టే దేవుడే వారి కనులకు మనోనేత్రాలకి అంతే 9వ వచనం రాస్తుంది అక్కడ. మొదటి కొరింథీ పత్రిక 2:9 దేవుడు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో వారి చెవికి వినపడలేదు, వారి కంటికి కనపడలేదు, వారి హృదయానికి గోచరం కాలేదు. అంటే ఏంటి అర్థము? అంటే యేసు ప్రభు పలికినటువంటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు అని పలికిన మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నిజంగా సిలువ వేసిన యూదులకి నిజంగానే తెలియదు. అది తెలుసుంటే ఆయన అన్నాడు, మహిమా స్వరూపయగు దేవుణ్ణి వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు అసలు. ఎందుకు వేయరు అంటే ఆయనే మెస్సయ్య కాబట్టి. ఇంకా మీరు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో అనుకుంటాను, అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 10 కాదు 13 27వ వచనం చదివితే, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. చూసారా? కరెక్టా కాదా? నేను చెప్పింది ఓహో కాదు, వాక్యం కూడా ఆధారం ఉంది. ఏమన్నాడు? ఆయన్ని వాళ్ళు గ్రహించలేదు కాబట్టి, గ్రహింపు లేదు కాబట్టే ఎందుకు సిలువ వేశారు? లేఖనము నెరవేర్చబడ్డానికి ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకే అంటాడు వీరేం చేయొచ్చు వీళ్ళకి తెలియదని ఎందుకు చెప్పాడు అని అంటే, నిజంగా వాళ్ళకి తెలియదు. తెలుసుంటే వాళ్ళు వెయ్యరు అసలు. ఎందుకంటే ఈయనే మెస్సయ్య కదా. ఈయనే మెస్సయ్య అయితే సిలువ వేస్తే వాళ్ళ యొక్క నిరీక్షణ ఏమవుతుంది? ఎందుకు మరి వాళ్ళు సిలువ వేశారంటే ఆ లేఖనాన్ని ఈయనే మెస్సయ్య అనే గ్రహింపును వాళ్ళకి రాకుండా దేవుడే చేశాడు. ఇది ఇంకా ఈ వాక్యం మీకు చెప్పాలంటే ఎవరిదైనా 5 నిమిషాలు నాకు ఇవ్వండి. తర్వాత ఎవరిదైనా 5 నిమిషాలు నాకు. రోమపత్రికలో చెప్పాడు. రోమపత్రిక కానీ మీరు చూస్తే
ఎందుకంటే యేసుప్రభు గురించి రాయబడిన ప్రతి లేఖనము చాలా మనం దాని గురించి చదివినప్పుడు వివరంగా మనం ఆలోచన చేసినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. 11వ అధ్యాయం 9వ వచనం ఏమని రాసింది? 9, వారి భోజనము వారికి ఉరిగాను, వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక. వారు చూడకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. ఎక్కడైనా తల్లి 11:8 చదివింది? 11:8 ఇందు విషయమై నేటి వరకు దేవుడి వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులు, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే ఏంటి? ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? క్షమించు అనే మాటకి అర్థం ఏంటి అని అంటే, నిజంగా యూదులు మెస్సయ్య అని ఆయన అనుకోలేదు కాబట్టి అసూయతోటి, ఈర్ష్యతోటి సిలువేశారు. అంటే ఎందుకు అసూయ, ఈర్ష్య అనుకున్నారు అంటే, ఇందాక మనం చదివాం 13వ అధ్యాయం 21 వచ్చిన అపోస్తల కార్యంలో, వారు శక్తి కలిగిన లేఖనాన్ని గ్రహించలేదు కాబట్టి ఆయనకు మరణశిక్ష విధించడానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. ఎందుకు అంటే, అలా వారు ఒకవేళ నిజంగా ఆయన వైపు వాళ్ళు తిరిగి ఉంటే మనుషులందరికీ పాప పరిహారం రాదు. ఆయన రక్తం ద్వారా ప్రపంచంలో మనుషులందరికీ పాపం నుంచి విమోచించేటువంటి అది ఉండదు. కాబట్టి దేవుడే తన లేఖనం ప్రకారంగా జరగటానికి అది చేశాడు. కాబట్టి వీరికేమీ తెలియదని చెప్పాడు. అంతే, వీళ్ళకేం తెలియదు, నిజంగా వీళ్ళు కావాలని వేసిన వాళ్ళు కాదు. అందుకనే దేవుడు, అది తెలిసిన దేవుడు ఏం చేశాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. అర్థమైందా? క్షమించు అనే మాటకి ఏంటి అర్థం? నిజంగా వాళ్ళకి తెలియదు, అంతే. వాళ్ళదంతా ఒక ద్వేషంతో చేశారు, ఒక అసూయతో చేశారు. ఎందుకంటే మాకన్నే ఈయన పేరు పొందుకుంటున్నాడని, లేదా మాకంటే ఈయన గొప్ప కార్యాలు చేస్తున్నాడని, లేదా మాకంటే ఈయన గొప్ప అని, అది కేవలం ఆ ప్రధాన యాజకులు కేవలం వాళ్ళు దాని వైపునకు వాళ్ళు తిరిగారు, వాళ్ళు కనపడుతున్నా కానీ వాళ్ళు అలా తిరగటానికి లేఖనం రాయబడి ఉంది. ఎందుకంటే యేసు పుట్టినప్పటి నుండి సిలువలో పలికే చివరి మాట కూడా ప్రవచనాత్మకంగా జరిగింది. కాబట్టి ఇందులో ప్రమేయం ప్రజలకు ఉందా? లేదు. ప్రమేయం ప్రజలకు లేదు. కాబట్టే ఆయన చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.